బలంగా ఉన్నా సరే, ఎంత డబ్బులున్నా సరే, ఎన్ని విషయాలున్నా సరే, నీ యొక్క మనసులోకి నువ్వు ఎవరినన్నా అనుమతించావా? ఆ అనుమతించిన మనిషికి తప్పుడు ఆలోచన ఉందా? అది నిన్ను వీక్ చేసేస్తుంది, నిన్ను బలహీనంగా చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే సంసోను కూడా అలాగే బలహీనుడిగా అయిపోయాడు. బలహీనుడిగా అయిపోవడమే కాకుండా దేవుని యొక్క సన్నిధి కూడా కోల్పోయాడు. దేవుని యొక్క సన్నిధి కోల్పోయిన తర్వాత తను ఏమయ్యాడో కూడా మనకు తెలుసు. అన్నీ కోల్పోయాడు. తన్ని ఎగతాళి చేశారు, కట్టివేశారు, కొట్టివేశారు. తన్ని అసలు మనిషిగానే చూడలేదు. దెలైలాని తను ఎలా అయితే తన మనసులోకి అనుమతించాడో, అరే నేను తనని ప్రేమిస్తున్నాను అన్న ఒక తప్పుడు ఆలోచనలతో తను ముందుకెళ్ళాడు. ఆ ఆలోచనే తనని వీక్ చేసేసింది, బలహీనపరిచింది. ఈరోజు మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా? ఏదైనా విషయము మిమ్మల్ని బలహీనపరుస్తుందా? మీరు సంతోషంగా లేదా? లేకపోతే మిమ్మల్ని ఒక ఆలోచనలోకి నెట్టివేస్తుందా? అయితే ఆ యొక్క విషయం గురించి మీరు చాలా దీర్ఘంగా ఆలోచించాలి. అది మీ మంచి కోసం, ఆ చెడు కోసమా అని మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్క దానిని మీరు మనసులోకి రానివ్వకూడదు. యూ హ్యావ్ టు క్రియేట్ బౌండరీస్. మన చుట్టుపక్క ఎన్నో జరుగుతూ ఉంటాయి, అన్నీ మన మనసులోకి తీసుకుంటే మనం మనశ్శాంతిగా ఉండలేము. ఈరోజు మీకు మనశ్శాంతి లేదన్నా, సంతోషం లేదన్నా, ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఏదైనా మనిషి యొక్క మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే, అది మీరు అనుమతిస్తేనే అది జరుగుతుంది. అందుకే దేవుడు మళ్ళీ చెప్తున్నారు, మీ యొక్క హృదయాన్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే మీ యొక్క క్రియ మీ యొక్క ఆలోచన ద్వారా వస్తుంది.